అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. చచ్చేంత దుఃఖంలో ఉన్నవారికి ఈ మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తాయి. మిత్రమా, ఎవరు చెప్పారు అమ్మకు గుడి లేదని? అమ్మ ఉన్న ప్రతి ఇల్లు కూడా ఒక గుడి లెక్కే, ఒక దేవాలయమే కదా. ఎవరు గుడి లేదు అన్నారు చెప్పండి? కోపం, అలగటం, అలాగే గొడవ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిజమైన ప్రేమ కూడా ఉంటుంది మిత్రమా. కానీ కొంతమందికి ఇది అస్సలు అర్థం కాదు. సముద్రం అలాగే మనసు రెండూ కూడా ఒక్కటే. ఎందుకంటే పైకి ఎంతో గంభీరంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో అలజడులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు. మనసు అనేది ఎంతో విచిత్రమైనది. ఆ మనసు మర్చిపోవాలి అని అనుకున్నవి పదిలంగా దాస్తుంది, కానీ గుర్తు పెట్టుకోవాలి అనుకున్నవి వెంటనే మరిపింపజేస్తుంది. ఈ ప్రపంచంలో మనిషి యొక్క జీవితం వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనలతోనే సగం జీవితం అలసిపోతూ ఉంటుంది. వాదించి మనుషులని, అలాగే వేధించి మనసుని ఎప్పుడు కూడా గెలవలేమని తెలుసుకోండి. గౌరవం, ప్రేమం, స్నేహ, అలాగే అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు. మనం ఏదిస్తే అది రెట్టింపుగా వస్తుంది, మనం వద్దకు వస్తుంది. గుర్తుంచుకోండి, కాలం అనేది నువ్వు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. హృదయం అనేది నువ్వు కోరే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. అలాగే ప్రవర్తన అనేది మాత్రం నీతో ఉండేవారిని నిర్ణయిస్తుందని తెలుసుకోండి. ఏ బంధమైనా సరే కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది. అదే బంధం బాధతో దూరమైతే మాత్రం మళ్ళీ ఎప్పటికీ కూడా దగ్గర కాలేదు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఎవ్వరికీ ఉండదు కాబట్టి. ప్రాణంలా ప్రేమించే పురుషుణ్ణి స్త్రీ పట్టించుకోదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే స్త్రీని పురుషుడు పట్టించుకోడు. ఒకవేళ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రాణం పోయేలా ప్రేమించుకుంటే వారిని విధిరాత కూడా పట్టించుకోదు. ఈ లోకం అంటుంది ఒకరు లేనంత మాత్రాన జీవితం ఆగిపోదని, అలాగే కాలం ఆగిపోతుందా అని. కానీ లోకానికి ఎప్పుడు అర్థమవుతుందో లక్షల మంది ఉన్నా మనసైనా సరే ఆ ఒక్క లోటును తీర్చలేరని. జీవం లేని జీవితం, కలలు లేని కాలం మాత్రమే మిగిలి ఉంటాయని. అవును మిత్రమా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది మనకు అత్యంత ఇష్టమైన వారి యొక్క మౌనం కాదంటారా? ప్రేమకి మాటలతోనో భాషతోనో పని ఉండదు. నిజానికి ప్రేమించే వ్యక్తి చూసే చూపు చాలు. ఎన్నో మాటలు, ఎన్నో భావాలు మనసుకు అర్థమయ్యేలా ప్రేమ భాషలో చేరవేస్తుంది. మనం ఒకరి గురించి ఆలోచించే దానికంటే మన గురించి వారు ఆలోచిస్తున్నారా లేదా అన్నదే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంది కదా. ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తావో అప్పుడే ఎక్కువ బాధపడతావు. కళ్ళల్లో మొదలైన ప్రేమ కన్నీళ్లతో ముగుస్తుంది అంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం. అవతల వారికి నీ యొక్క అభిమానం, అలాగే ఆప్యాయత అర్థం కానప్పుడు మాత్రమే వారి కోసం నువ్వు ప్రాణం పెట్టేంతగా పరితపించినా కూడా ఫలితం ఉండదు. ఉప్పెన ముంచిన ఊరైనా సరే బయటపడుతుందేమో, కానీ దుఃఖం నిండిన మనసు మాత్రం ఎప్పటికీ తేలిక పడనే పడదు. కన్నతల్లిని, గుడిలో దేవుడిని మనమే వెళ్ళి చూడాలి. వాళ్ళే మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వమే. ప్రేరణ ఆమె, లాలన ఆమె. ఒక తల్లిగా, చెల్లిగా, తోడుగా, నీడగా ఆమె పాత్ర అనితర సాధ్యం. ఆమె లేకుండా అంతా శూన్యం. అందుకే ఆమెకు శతకోటి వందనాలు అమ్మకి. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మేంత మంచిది కాదు మీ చుట్టూ ఎంత ఉన్నా ఈ ప్రపంచం. అర్థమైందా? తొందరపాటు నిర్ణయాలను ఎప్పుడు కూడా తీసుకోవద్దు మిత్రమా. జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. నిజంగా ప్రేమించేవారు మీ నుండి ఏమీ ఆశించరు. కేవలం మీరు వారికి ఉన్నారు అనే ఒక ధైర్యం ఇస్తే చాలు. జీవితాంతం సంతోషంగా ఉంటారు. కొందరు జీవితంలో కొందరిని మనం ఎంత ఇష్టపడతామో మనల్ని అంత దూరం పెడుతూ ఉంటారు. మనంతట మనమే వారి చుట్టూ తిరుగుతున్నాం కదా, అందుకే వారికి మనమంటే కొంచెం చులకన ఎక్కువ.
వారికి ఎప్పుడూ అర్థం కాదు జీవితంలో ఏం కోల్పోయారో అన్నది. కాలం నడుస్తున్న కొద్దీ కళ్ళను తెరిపిస్తూ ఉంటుంది. బతికినంత కాలం నువ్వు ఒకరి మీద ఆధారపడి బతకడం అనేది అనవసరం. నీ మీద మరో 10 మంది ఆధారపడి బ్రతికే విధంగా బతికి చూపించినప్పుడే నీకు ఈ సమాజంలో విలువ ఉంటుంది. అదే నీకు ఎంతో గౌరవాన్ని ఇస్తుంది, అలాగే ఆత్మ సంతృప్తిని కూడా ఇస్తుంది. విడిపోవడంలో ఏముంది? ఒకరిలో ఇంకొకరు తప్పులు చూపడం తప్ప. 10 మంది 10 రకాలుగా అనుకోవడం, మీ సమస్య వేరొకరికి నవ్వులాటగా మారడం. అదే కలిసి పోరాడితే ఒకరితో ఒకరు సర్దుకుపోవడం, 10 మందిలో గౌరవం పొందడం, సమస్యలు ఎదురైనా సరే నవ్వుతూ పోరాడడం. ఇది కదా జీవితం అంటే మిత్రమా. ప్రతి నవ్వు వెనుక ఒక యుద్ధం అనేది ఉంటుంది. అది ఆ నవ్వుని నడిచేవాడికి తెలుస్తుంది. కొన్ని మౌనాల వెనక బాధ ఉంటే, కొన్ని దూరాల వెనక ప్రేమ ఉంటుంది. తాళిని కట్టకుండా, తనువులు కలవకుండా చేసే కాపురమే ప్రేమంటే. నిజమే కదా. మనుషుల మధ్య బంధాలు, అలాగే బంధుత్వాలు అవసరాలను బట్టే ఏర్పడతాయి కదా, అలాగే తెగిపోతాయి కూడా. ఒక మాట బరువు అనేది అన్నప్పుడు తెలియదు, విన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అర్థమైందా మిత్రమా. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా పొగరు అనేది తప్పకుండా ఉండాలి. కానీ ఆ పొగరు అనేది ముందుకు నడిపించే విధంగా ఉండాలి, అంతేకాని ముంచే విధంగా మాత్రం ఉండకూడదు. ఇక ఆలస్యమైనా పర్వాలేదు, కానీ కొన్ని అవమానాలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వచ్చినప్పుడు మా మాటలను వదిలేయాలే కానీ ఆ మనిషిని ఎప్పుడూ వదలకూడదు. గుర్తుంచుకో మిత్రమా. నీ యొక్క జీవితం అనేది సులువు అనుకుంటే సులువుగానే ఉంటుంది, బరువు అనుకుంటే బరువుగానే ఉంటుంది. నువ్వు ఎలా అనుకుంటే అలానే ఉంటుంది జీవితం. అటువంటప్పుడు నీ యొక్క జీవిత ప్రయాణంలో అడుగడుగునా ఈ దిగులెందుకు? ధైర్యంగా ముందుకెళ్ళు. ఇక అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ప్రేమతో ఉండండి. ఏదైనా సాధించాలన్నా ధైర్యం, పట్టుదల పెంచుకోండి. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.